చిన్న రవ్వ పడినా సరే మొత్తం బస్సు ఉత్తర క్షణంలో కాలిపోవడానికి వీలుగా వ్యవస్థని మారుస్తున్నారని ఎక్కిన వాడికి ఏం తెలుస్తుంది? ఎంత అర్థరహితమైనటువంటి విషయం. ఒక కారు ఎక్కి ప్రయాణం చేయడానికి యథార్థంగా ఇన్ని అవసరమా? ఈ అక్కర్లేని భోగాలు రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి పక్కన రహదారి మీద వెడుతున్నవాడు క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకునేటట్టుగా అవకాశం ఇస్తున్నాడా? అవతలవాడు ఒక కుటుంబ యజమాని కావచ్చు. అతను సంపాదిస్తున్న సంపాదన మీద అతని భార్య, అతని తల్లిదండ్రులు, అతని బిడ్డలు ఆధారపడి ఉండవచ్చు. నాకే తెలుసు, మొన్నటి రోజున నా స్నేహితుడు, అతని యొక్క బంధువు కేవలం ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అతనే కుటుంబానికి యజమాని. గట్టిగా 42 ఏళ్ళు. ఇంకా పిల్ల ఇంటర్మీడియట్కి వచ్చింది. కుర్రవాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు. పాపం అటు బస్సు దిగి ఇంటికి భోజనానికి వెళ్లడం కోసమని ఇటు దాటుతున్నాడు. పిల్లలందరూ కలిసి పరమ సంతోషంతో పెద్ద కేకలు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు దాటుకుంటూ ఉత్సాహంగా చిన్న చిన్న సందులని చూడకుండా విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు. అతను తడబడిపోయి ఎటు తప్పుకోవాలో అర్థం కాక ముందుకి వెనక్కి జరగడంలో ఆ గుత్తిగా వచ్చినటువంటి వాహనాలలో ఒక వాహనం ఢీకొట్టింది. కొట్టడం ఏమిటి, తూలి కింద పడిపోయాడు. ఆ పడిపోవడంలో తల వెళ్ళి తగలడం ఏమిటి, కొబ్బరికాయ 2 చెక్కలైపోయినట్టు అయిపోయింది. ఆ కుటుంబంలో ఇవాళ ఆడపిల్ల ఏమైపోతుంది? ఆ పిల్ల పెళ్లి చేసేవాళ్ళు ఎవరు? ఆ పిల్లని చదివించేవాళ్ళు ఎవరు? ఆ పిల్లవాడు ఏమైపోతాడు? వాడు వృత్తిలోకి రావలసిన వాడు ఏమైపోతాడు? ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఆ భార్య బతికున్నంత కాలం వైధవ్యంతో బతకాలి. ఎవరు దీనికి బాధ్యులు? వాహనం ఎక్కడం కాదు, వాహనం ఎక్కేటప్పుడు వాహనం నడపడానికి తగినటువంటి పరిణితితో నువ్వు ఉన్నావా లేదా అన్నది అవసరం. నువ్వు డాక్టర్వా, నువ్వు ఇంజనీర్వా, నువ్వు అధికారివా అనవసరం. కారుకి ఏసీ వేసుకుని సినిమా చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ వెడుతున్నటువంటి వాడు సమాజానికి బరువు. మీరు ఏమనుకున్నా సరే నియంత్రణ లేని జీవితం పక్కవాడికి బరువు అయిపోతుంది. అలా బ్రతకకూడదు.